అమర్, పార్థసారథి, రాథోడ్ ముగ్గురు కూడా ఒక గదిలో మాట్లాడుకుంటూ ఉంటారు. వైట్ బోర్డ్ ముందు పెట్టుకొని కేసు ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టి ఉంటారు. అప్పుడే వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారా అని మనోహరి, చెంబ కిటికీ దగ్గరికి వచ్చి చాటుగా మొత్తం వింటూ గమనిస్తూ ఉంటారు. మొట్టమొదటిగా పార్థసారథి అరుంధతి గారిని యాక్సిడెంట్ చేసి చంపింది లారీ డ్రైవర్ బాబ్జీ అని చెప్తూ ఉంటే ఆ సంఘటన మనకి చూపిస్తూ ఉంటారు. బాబ్జీకి సుపారీ ఇచ్చింది ముగ్గురు కాంట్రాక్ట్ కిల్లర్స్ అని చెప్తూ ఉంటే ఆ ముగ్గురిని కూడా మనకి చూపిస్తూ ఉంటారు. అప్పుడే అమర్ ఒక్కసారి పెన్నివ్వు అని బోర్డు మీద రణ్వీర్ అని పేరు చెప్పి రాస్తూ ఉంటాడు. దాంతో మనోహరి నోరు తెరుచుకొని చాలా షాకింగ్గా వింటూ ఉంటుంది. ఆ తర్వాత రణ్వీర్ రాసి యారో మార్క్ పెట్టి రణ్వీర్ వైఫ్ అని అమర్ రాస్తాడు. రణవీర్ వైఫ్ వీళ్ళ దగ్గర నుంచి ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టండి. వీళ్ళ మీద నాకు డౌట్‌గా ఉంది అని అమర్ చెప్తాడు. నీకు ముందే మాటిచ్చినట్లు అసలు హంతకుడిని పట్టుకొని నీ ముందు నిలబెడతాను అమర్, వారం రోజుల్లో అని మరొకసారి పార్థసారథి చాలా ధీమాగా, కాన్ఫిడెంట్‌గా చెప్తూ ఉంటే మనోహరి అంతకు మించిన కాన్ఫిడెంట్‌తో ఇదంతా వింటూ ఉంటుంది. నువ్వేంటి నన్ను పట్టుకునేది? నేను ఇప్పటివరకు ఎన్నిసార్లు తప్పించుకున్నానో, ఈసారి కూడా తప్పించుకున్నాను అన్న కాన్ఫిడెంట్‌తో వింటూ ఉంటుంది. మరి ఈసారైనా మనోహరి దొరికిపోతుందా అన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.